ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఆదాయానికి మించి ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఖర్చులు కాస్త శుభకార్యాలకే వాడే పరిస్థితి, అవసరానికి అంటే ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మంచికే వాడతారు. కొద్దిగా ప్రయత్నం చేసినట్లయితే గృహయోగం కూడా కనిపిస్తూ ఉంది. ఎవరికైనా గృహం లేనివారు, లేకపోతే మరొక గృహం కొనాలి అనుకునేవారు ఈ ప్రయత్నాలు ప్రారంభించండి. అయితే ఇతరులకు మీరు సహాయపడటం ద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు. ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఏదో ఒక రూపంలో మీరు సహాయపడటం, అది మీకు కాస్త మంచి పేరును తీసుకొస్తూ ఉంటుంది. అలాగే సామాజికమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీకు పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. అయితే
ఇక్కడ ఒక విషయం అండి. మీరు ఎంత చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, కొంతమంది ప్రవర్తన మాత్రం మీకు బాధగానే ఉంటుంది. వారు ఏమిటో ఒక తెలియని చిన్నచూపు మీ మీద ఉంటుంది. అది కాస్త బాధ పెడుతూ ఉంటుంది. అలాగే ఏ పని చేసినా ఒత్తిడి మాత్రం తప్పదు. ఎక్కువగా ప్రెజర్ పడి పని చేస్తేనే మీకు ఫలితం దక్కే పరిస్థితి అయితే ఉంది. అలాగే గుప్త శత్రువులు కూడా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. వృత్తిపరమైన ఆటంకాలు ఎలా మీకు దెబ్బ కొడతారో తెలీదు. అలా ఉంటాయి వృత్తిపరమైన ఆటంకాలు. ఇలాంటి ఇబ్బందులు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుభకార్యాలు గానీ, విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారు మీరు వీసా పాస్‌పోర్ట్‌లకి అప్లై చేసుకోండి. మంచిగానే ఉంటుంది. వివాహం కాని వారికి కూడా సానుకూల ఫలితాలే ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులైతే కొన్ని సాహసాలు చేయాలి. ఎందుకంటే ఒక ర్యాపిడ్ డెసిషన్స్. మీరు ఇప్పుడే ఒక డెసిషన్స్ తీసుకోకపోతే భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంగా ఉంటుంది. అంతే తప్ప ఎవరి కోసం ఎదురు చూడకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి ఉంటుంది కానీ అంతా సవ్యంగానే ఉంటుంది. బాగానే సాగిపోతూ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు కూడా ఏదైనా జాబ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ప్రయత్నాలు ప్రారంభించటం మంచిదే. అలాగే వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏదైనా మీరు ఒక ఒప్పందం చేసుకుంటే వ్యాపార పరంగా అది భవిష్యత్తులో కాస్త మంచిగానే ఉండేటువంటి అవకాశాలున్నాయి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కొంత సానుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంది. అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత లాభాలైతే సంపాదిస్తారు. పౌల్ట్రీ, ఆక్వా వ్యాపారస్తులకు కూడా లాభాలైతే ఉంటాయి. అలాగే బిల్డర్స్‌కి మాత్రం కొంత మేరకు పర్వాలేదు. అలాగే కళారంగం వారికి మాత్రం కొద్దిగా అవకాశాలు తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రాశి మహిళలైతే మీరు ఎవరైతే చెప్పుడు మాటలు వింటారో వారి జీవితాలు మాత్రం అగమ్యగోచరం అయిపోతాయి. భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైనా ఏదైనా చెప్తే అనవసరంగా నమ్మి మీరు కోరి మీ లైఫ్‌ని అయితే పాడు చేసుకోవద్దు. అలాగే సంతానం ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. శుభకార్యాల కోసం ధనాన్ని దోబరా చేయటం అంత మంచిది కాదు. ఎంతవరకు అవసరమైతే అంతవరకే ఖర్చు పెడితే చాలా మంచిది. మరి విద్యార్థులైతే చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. అంతా సవ్యంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే కాస్త శ్రద్ధ పెట్టడం ఈ రాశి వారికి చాలా అవసరం. వేళకు ఆహారం తినాలి. ఆహారం మీద మీరు నిర్లక్ష్యం చేసినా, ఎక్కువగా వాటర్ తాగకపోయినా ఇబ్బందులైతే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమికులు మాత్రం అపార్థాలకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. అందువలన ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు. అలాగే ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే తేదీలు ఏమిటంటే 17, 24, 27. కాస్త ఆలోచించి వ్యవహరించాల్సిన తేదీలు 19, 22, 29. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే అంతా బాగుంటుంది. అలాగే పశువులకు కానీ పక్షులకు కానీ కాస్త వాటర్ వేయండి. కనీసం మీరు పశువులకు గడ్డి వేయకపోయినా పర్వాలేదు, లేదంటే పక్షులకు గింజలు వేయకపోయినా పర్వాలేదు. కనీసం వాటర్ పెట్టినట్లయితే కాస్త ఏదైతే మీకు ఈ నెగిటివిటీ ఉందో దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే నవగ్రహ స్తోత్రం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. 19 సార్లు పఠించండి. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా, శివతంత్ర గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది.
చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే, అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి, కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.